హౌ టు బికమ్ ఎ బెటర్ పర్సన్. మనం మనల్ని ఒక బెటర్ పర్సన్గా తీర్చిదిద్దుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? సో మనం ఏం చేయాలి అనేదే ఈ రోజు వీడియోలోని టాపిక్. జనరల్గా మనం మనల్ని మార్చుకోవాలి అని ఎప్పుడు అనుకుంటాం? మనం చెడు మార్గంలో వెళ్తున్నాము అని అనుకున్నప్పుడు, మనం ఏదైనా సరే ఒక గోల్ని సెట్ చేసుకున్నప్పుడు, బెటర్ పర్సన్గా మారాలి అని అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నా గోల్, నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. సో దీనికి తగ్గట్టుగా నా టైం టేబుల్ అనేది సెట్ చేసుకుంటాను. దాన్ని 2 రోజులో 3 రోజులో ఫాలో అవుతాను. తర్వాత నా మోటివేషన్ తగ్గిపోతుంది. సో నేను ఇంకా నా వెయిట్ లాస్ తగ్గడం అనే కలగానే మిగిలిపోతుంది కానీ తగ్గడం మాత్రం మానేస్తూ ఉంటాను. సో ఇలా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో, ఇక్కడ వెయిట్ లాస్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మనం బెటర్ మదర్గా అవ్వాలనుకుంటున్నాం, బెటర్ వైఫ్గా అవ్వాలనుకుంటున్నాం. సో లేకపోతే నేను ఒక మంచి వీడియో పోస్ట్ చేస్తున్నాను కాబట్టి యూట్యూబర్ బెటర్గా అవ్వాలి అని అనుకుంటున్నాను. సో ఇలా మనకంటూ ఒక పర్సనల్ గోల్ ఉంటుంది కదా. ఏదేమైనా సరే కానివ్వండి, ఒక బెటర్ పర్సన్గా అయితే మనం మారాలనుకుంటున్నాము. దానికోసం ప్రతిరోజు పని చేయలేక కన్సిస్టెన్సీతో ఉండకుండా మనం మధ్యలోనే ఆపేస్తూ ఉంటాము. మరి బెటర్ పర్సన్గా అవ్వాలి అని అంటే అసలు ఏం చేయాలి? ద అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్ని రచయించినటువంటి గొప్ప రచయిత జేమ్స్ క్లియర్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? సో అతను చాలా మంచి విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. అవే ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను బెటర్ పర్సన్గా మారడానికి. అసలు బెటర్ పర్సన్గా మారాలి అని అంటే ఇతను ఒక 6 పాయింట్స్, మంచి పాయింట్స్ మనతో షేర్ చేసుకున్నారనమాట. అవన్నీ కూడా ఇప్పుడు నేను మీతో షేర్ చేసుకుంటాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వావ్ మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్న మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసే వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ విధమైన వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ ద్వారా రీచ్ అయిపోతుంది. సో జేమ్స్ క్లియర్ ఏం చెప్పారు? అసలు నిన్ను నువ్వు ఒక ప్రాక్టికల్ వేలో చేంజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నావా? అలా చేంజ్ చేసుకోవాలి అని అంటే కనుక నువ్వు ప్రతిరోజు చేయాల్సింది ఏంటి అని అంటే, నువ్వు చేసేటటువంటి పనుల్ని మార్చుకోవాలి అని చెప్పేసి క్లియర్గా చెప్పారు. అవునండి, మనం చేసే పనుల్ని మనం మార్చుకున్నట్లయితే కనుక మనం బెటర్ పర్సన్గా మారగలుగుతాము. మనం మన జీవితాన్ని మొత్తాన్ని మార్చుకోమని అతను చెప్పలేదే. మన జీవితం ఇప్పుడు ఎలా ఉందో దాన్ని అలాగే మనం కంటిన్యూ చేయొచ్చు. కానీ చిన్న చిన్న చేంజెస్ మాత్రమే మనం చేసుకోవాలి. రెగ్యులర్గా మనం చేసే మన పనులు, మన చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకుంటే సరిపోతుంది. వీటిల్ని గనక మనం మార్చుకున్నట్లయితే మన లైఫ్ మొత్తం మారిపోతుంది. మనం అనుకున్నది అనుకున్నట్టుగానే ఉంటుంది. సో మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో దాన్ని రీచ్ అవ్వగలుగుతాము. అండ్ అలాగే మన లైఫ్లోకి కొత్త హ్యాబిట్స్, మంచి గుడ్ హ్యాబిట్స్ రావాలి అనన్నా, మనకి ఒక మంచి పేరు ప్రతిష్టలు రావాలి అనన్నా, మనం మన లైఫ్లో మనం డైలీ చేసేటటువంటి పనుల్ని మార్చుకోవాల్సి ఉంది. సో అవేంటో ఇప్పుడు చూసేద్దాము. ఎలా చేంజ్ చేసుకోవాలో సింపుల్ వేలో ఇప్పుడు చూసేద్దాము. మనం బెటర్ పర్సన్గా మారాలి అని అంటే జేమ్స్ క్లియర్ చెప్పిన ఫస్ట్ పాయింట్, ఐ స్టాప్ ఇట్ టు చేసింగ్ ఏ మోటివేషన్, ఐ స్టార్టెడ్ టు బిల్డింగ్ ఏ సిస్టమ్. సో నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి ఎప్పుడు కూడా మోటివేషన్ వైపు పరిగెట్టను. సో నేను చేసేది ఒక సిస్టమ్ని బిల్డ్ చేసేసుకుంటాను అని చెప్పేసి అంటున్నారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి యూట్యూబర్ని అవ్వాలి అని అనుకుంటున్నాను అని అంటే, నాకు యూట్యూబర్కి కావాల్సిన లక్షణాలు ఏంటి? ప్రతిరోజు కూడా నేను ఒక మోటివేషన్ కోరుకోకూడదు. నేను యూట్యూబ్ పెట్టాలి అని చెప్పేసి నన్ను నేను పుష్ చేసుకోవడం కాదు. ఆటోమేటిక్గా నేను వీడియో పెట్టడానికి తగ్గట్టుగా నేను పొద్దున్న లేచిన వెంటనే పని చేసేయాలన్నమాట. అంటే ఒక కంటెంట్ డైలీ నేను రాసుకోవాలి. ఇలా ఒక సిస్టమ్ని ఏర్పాటు చేసేసుకోవాలి. ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు నేను ఒక యూట్యూబర్ అవ్వాలి అని అనుకుంటున్నాను కాబట్టి యూట్యూబ్కి సంబంధించిన ఒక కంటెంట్ అనేది నేను వెతికి పెట్టేసుకుంటాను. సో నేను వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటున్నాను. దీనికి నాకు మోటివేషన్ అవసరం లేదు. వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకున్నాను. ఎలాంటి సిస్టమ్? నేను ప్రతిరోజు కూడా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్దీ ఫుడ్ తింటాను. అలాంటి ఫుడ్ మా ఇంట్లో ఉంటుంది, మా ఫ్రిడ్జ్లో ఉంటుంది, మా డైనింగ్ టేబుల్ మీద ఉంటుంది. వెయిట్ లాస్ అవ్వడానికి ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తాను. ఎక్సర్సైజ్కి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను నా లైబ్రరీలో పెట్టుకున్నాను. నేను వాకింగ్ చేయడానికి ఎవ్రీడే ఒక సిస్టమ్ని క్రియేట్ చేసేసుకున్నాను. ఇలా ఒక సిస్టమ్ని మనం క్రియేట్ చేసుకున్నప్పుడు రెగ్యులర్గా మనం తూచా తప్పకుండా ఆ పనికి అతికిపోతాము. మన నరాల్లో అది పాస్ అయిపోతూ ఉంటుంది. సో మన పెద్దవాళ్ళు పద్ధతులు, ఆచారాలు అని చెప్పేసి మనకి చిన్నప్పటి నుంచి కొన్ని చెప్పారు. అవి మనకి
మనకి తెలియకుండానే మనం చేసేస్తూ ఉంటాము. మన పద్ధతి ఇదిరా, గుడికి వెళ్ళినప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, ప్రతిరోజు పూజ చేసుకోవాలి, పెళ్ళైన ఆడవాళ్ళు తాళి వేసుకోవాలి, కాలికి మెట్టులు ఉండాలి, ఇవన్నీ కూడా మన పద్ధతులు. సో ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసేసారు. పెళ్ళైన ఆడవాళ్ళు అంటే మన హిందూ సాంప్రదాయంలో ఇలాగే ఉండాలనే సిస్టమ్ ప్రకారంగా మనం ఈ రోజు ఉన్నాం. సో దానికి మనం అతిక్కుపోయాం. మనకి తెలియకుండానే మన మెల్లో తాళ్ళు ఉంటుంది, కాలికి మెట్లు ఉంటాయి. సో ఇలాగే నువ్వు చేయాలనుకున్న లక్ష్యం కోసం, గోల్ కోసం నువ్వు ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకో అని క్లియర్ గా చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఒక సిస్టమ్ ని క్రియేట్ చేసుకున్నప్పుడు మనం ఒక డిసిప్లైన్డ్ పర్సన్ గా మారుతూ ఉంటాము. సో మనం ఏదైతే అవ్వాలనుకుంటున్నామో అలాంటి పర్సన్ గా మనం మారుతూ ఉంటాము. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఆ పనుల్ని చేసేస్తూ ఉంటాం అనమాట. జేమ్స్ క్లియర్ చెప్పిన సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, ఐ స్టార్టెడ్ సేయింగ్ ఐ ఆమ్ ద కైండ్ ఆఫ్ పర్సన్ హూ. సో ఇతను ఏం చెప్తున్నారంటే, నేను ఎప్పుడు కూడా నేను చేసే పని యొక్క ఫలితాల మీద దృష్టి పెట్టను. సో ఏదైతే రిజల్ట్స్ వస్తాయో దాని మీద నేను ఎప్పుడు కూడా నా దృష్టి అనేది దాని మీద ఉండదు. నేను కేవలం నేను ఏదైతే అవ్వాలనుకుంటున్నానో దాని మీద మాత్రమే ఉంటుంది అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని లైన్స్ ని ఇలా అనుకోండి, నేను బద్ధకానికి దూరంగా ఉండే వ్యక్తిని, నేను ఎవ్రీడే ఎక్సర్సైజ్ చేస్తాను, నేను ఉదయాన్నే ఫోన్ ముట్టుకోను, నేను ఒక యూట్యూబర్ని. ఇలాంటి లైన్స్ మన బ్రెయిన్ ద్వారా అనుకోవడం వల్ల అలాంటి యాక్షన్స్ మనం చేస్తాము, ఆ లైన్ వైపు మనం మల్లుతాము. మన గుర్తింపు కోసం మనల్ని రీషేప్ చేసే ఈ వర్డ్స్ ని మనం రెగ్యులర్ గా యూజ్ చేయాలి. థర్డ్ వన్, I used the 2 minutes rule to బీట్ ప్రొక్రాస్టినేషన్. సో బేసిక్ గా మనం ఏదైనా ఒక పని చేయాలి అని అనుకుంటే ప్రొక్రాస్టినేషన్ అనేది మనలో ఒక భాగమే కూర్చుంది. సో ఇప్పుడు చేద్దాంలే, తర్వాత చేద్దాంలే అని చెప్పేసి పనుల్ని వాయిదా వేసేస్తూ ఉంటాం. ఇలా వాయిదాలు వేయకుండా ఉండడానికి ఈ 2 minutes రూల్ ని మనం అప్లై చేయాల్సి ఉంది. సో ఎలా ఈ 2 minutes రూల్ ని అప్లై చేయాలి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మంచి కంటెంట్ ఉన్న వీడియోని ప్రతిరోజు ఇవ్వాలి అని అనుకుంటున్నాను, ఒక బెటర్ యూట్యూబర్ గా అవ్వాలి అని అనుకుంటున్నాను. సో దీనికి నేను ప్రతిరోజు చేయాల్సింది ఏంటి అంటే, ఒక మంచి వీడియోని నేను షూట్ చేసి మీకు అందివ్వడం. సో దీనికోసం నేను ఒకేసారి 1 గంట 10 గంటలు పనిచేసేసాను అనుకోండి, చాలా అలసిపోతాను. తర్వాత ఆ పని మీద ఇంట్రెస్ట్ పోతుంది. ఆ తర్వాత ప్రోక్రాస్టినేషన్ కూడా అయిపోతుంది అనమాట. సో ఇదే 2 minutes రూల్ని అప్లై చేసిన తర్వాత నుంచి నేను బెటర్ కంటెంట్ ఉన్న వీడియోని ఇవ్వడం స్టార్ట్ చేశాను. సో స్టార్టింగ్ ఒక 2 minutes నేను ఎలాంటి వీడియో పెట్టాలి అని ఆలోచించడం, ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి ఇంకొక 2 minutes లో ఎలాంటి పాయింట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను అనేది ఓ పక్కన రాసుకోవడం, తర్వాత షూట్ చేయడం, తర్వాత దాని గురించి మాట్లాడడం. ఇలా 2 minutes అని ఒక పని మీద వర్క్ చేసినప్పుడు వాయిదాల మీద వాయిదాలు వేయడం అనేది నేను స్టాప్ చేసేసాను. అట్ ద సేమ్ టైం 2 minutes పాటు మనం ఒక పనిని చేసిన తర్వాత ప్రతిరోజు ఈ 2 minutes కాస్త 5 minutes అవుతుంది, 10 minutes అవుతుంది. ఇలా మన వర్క్ ని, మన టైం ని కూడా మనం పెంచుకుంటూ వెళ్తాము. సో మనం ఒక పనికి అలవాటు అయిపోతాము. ప్రోక్రాస్టినేషన్ మన దగ్గర నుంచి దూరం అయిపోతుంది. సో ఈ 2 minutes రూల్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. 2 minutes రూల్ మన పనిలో మన వేగాన్ని పెంచుతుంది. ఈ చిన్న ప్రారంభమే ఒక గొప్ప విజయానికి మొదటి మెట్టు అవుతుంది. కాబట్టి ఫోర్త్ వన్, I tracked the habit, not outcome. సో ఇక్కడ జేమ్స్ క్లియర్ మనకి చెప్పేది ఏంటి అని అంటే, మనం ఎప్పుడు కూడా మన అలవాట్ల మీద మాత్రమే దృష్టి పెట్టాలి, వచ్చే అవుట్కమ్ మీద కాదు అని చెప్పేసి. ఇది 100% నిజం. సో నేను కూడా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లో నార్మల్ గానే స్టార్ట్ చేసిన కొన్ని రోజులు పోయిన తర్వాత వ్యూస్ మీద నా దృష్టి వెళ్ళినప్పుడు నేను అసలు మంచిగా బెస్ట్ వీడియోస్ ఇవ్వలేకపోయేదాన్ని. ఎప్పుడు కూడా నాలో ఉన్న మోటివేషన్ తగ్గిపోయేదన్నమాట. సో ఎప్పుడైతే మళ్ళీ నా అలవాట్లు నేను చేంజ్ చేసుకున్నానో అప్పుడు మంచి కంటెంట్ ఉన్న వీడియో ఇవ్వగలుగుతున్నాను. సో ఇక్కడ నేను నా రిజల్ట్ గురించి ఆలోచించినప్పుడు మనం తక్కువైపోతూ ఉంటాము, వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటూ ఉంటాము. సో ఇదంతా పనికిరాని చెత్త. సో ఎప్పుడైతే మనం అవుట్కమ్ మీద కాకుండా మన హ్యాబిట్స్ ని మార్చుకోవడంలో మనల్ని మనం ఇంప్రూవ్ చేసుకుంటూ రోజుకొక వీడియో పెట్టాలి, ఒక కంటెంట్ రాసుకోవాలి, మంచి పాయింట్స్ రాసుకోవాలి అని ఇలా నా అలవాట్ల మీద నేను దృష్టి పెట్టాను. అప్పుడు నేను మంచిగా వర్క్ చేయడం స్టార్ట్ చేశాను అనమాట. ఇక్కడ నేను నా అవుట్కమ్ గురించి ఆలోచిస్తూ పనిచేసిన ప్రతిసారి ఎప్పుడు కూడా నేను పర్ఫెక్ట్ కాదు, నేను మంచిగా వీడియో పెట్టలేకపోతున్నాను, నాకంటే అందరూ కూడా చాలా బెటర్ అని నేను అనుకుంటాను. అదే నేను అవుట్కమ్ గురించి ఆలోచించుకుంటా నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోయి ఒక మంచి గుడ్ హ్యాబిట్స్ ని డెవలప్ చేసుకుంటూ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి, సో నా మీద నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. సో మీరు ఎప్పుడు కూడా అవుట్కమ్ గురించి ఆలోచిస్తూ మాత్రం ఒక పనిని చేయకండి. మీలో ఒక గుడ్ హ్యాబిట్స్ ని పెంచుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన హ్యాబిట్స్ మీద దృష్టి పెట్టాలి అని అంటే ఏంటి అని అంటే, నేను రెగ్యులర్గా వీడియోస్ పెట్టాలి అనే దానికంటే నేను రెగ్యులర్గా కంటెంట్ రాసుకుంటున్నానా అనే దాని మీద దృష్టి పెట్టాలి. నేను బరువు తగ్గాలి అనే దాని మీద కంటే నేను కరెక్ట్గా డైట్ ఫాలో అవుతున్నానా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. నేను పిల్లల్ని బాగా చదివిస్తున్నానా లేదా అనేది చూసుకోవాలి. ఫిఫ్త్ వన్,
ఐ గేవ్ మై సెల్ఫ్ పర్మిషన్ టు బి యావరేజ్. సో ఇక్కడ మనకి రచయిత ఏం చెప్తున్నారు అని అంటే, సో నేను ఎప్పుడు కూడా నన్ను నేను వావ్ అనిపించుకోవాలి, సూపర్ అనిపించుకోవాలి, అందరూ నన్ను ప్రౌడ్ చేయాలి అని చెప్పేసి నేను ఒక గోల్ని సెట్ చేసుకోలేదు. సో నేను ఎప్పుడైతే అలాంటి గోల్ని సెట్ చేసుకోకుండా ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తూ నేను నా పనిని చేసుకుంటూ వెళ్ళిపోయానో అప్పుడు నేను వావ్ సూపర్ అనిపించుకోగలిగాను. సో ఇక్కడ కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకి రచయిత చెప్తున్నారనమాట. కన్సిస్టెన్సీ మేడ్ మై బెటర్. సో ఎప్పుడైతే నేను కన్సిస్టెన్సీతో వర్క్ చేశానో యావరేజ్ నుంచి ఒక గుడ్ పర్సన్ గా, ఒక నైస్ పర్సన్ గా నేను మారాను అని చెప్పేసి ఈయన అంటున్నారు అనమాట. సో ఇక్కడ మనం కూడా చేయాల్సింది ఏంటి అని అంటే కన్సిస్టెన్సీతో వర్క్ చేయాలి. సో అందరూ మనల్ని పొగడాలి, అందరూ మనల్ని చూడాలి అని చెప్పేసి అలాంటి ఉద్దేశంతో మనం పని చేయాల్సిన అవసరం లేదు. ఇంకా లాస్ట్ వన్, 6th వన్, ఐ ట్రీటెడ్ ఎవ్రీ యాక్షన్ యాజ్ ఏ వోట్ ఫర్ ద పర్సన్ ఐ వాంటెడ్ టు బి. సో ఇదైతే నాకు చాలా బాగా అనిపించింది. నాకు ఈ పాయింట్స్ అన్నిటిలోని కూడా ఈ పాయింట్ బాగా కనెక్ట్ అయ్యింది. సో ఈయన క్లియర్ గా ఏం చెప్తున్నారు అంటే, జేమ్స్ క్లియర్, నువ్వు ఏదైతే ఒక బెటర్ పర్సన్ గా మారాలి అని అనుకుంటున్నావో అలాంటి పర్సన్ గా నువ్వు మారడానికి నువ్వు చేసేటటువంటి పని ఓటు వేస్తుంది అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనం ఎన్నికల్లో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలి అని అంటే ఎవరినైతే ఎన్నుకోవాలనుకుంటున్నామో వాళ్ళకు ఓటేస్తే వాళ్ళు గెలుస్తారు, రైట్? సో ఎక్కువ ఓట్లు పడినప్పుడు. సో ఇక్కడ కూడా మనం ఎక్కువ ఓట్లు మనం ఎలా అయితే బెటర్ పర్సన్ గా మారాలనుకుంటున్నావో దానికి వెయ్యాలి. అంటే ఎలా వెయ్యాలి మనం ఇక్కడ ఓటు? అక్కడైతే ఓట్ అనే ఒక సింబల్ ఉంటుంది, ఆ గుర్తు మీద మనం వేస్తాం. ఇక్కడ మన పనుల ద్వారా, మనం చేసేటటువంటి పనుల ద్వారా మనం ఓటేసుకోవాలట మనం బెటర్ పర్సన్ గా మారాలని అంటే. అదే సింపుల్. ఇంకా సో చిన్న ఎగ్జాంపుల్, నేను ఒక మంచి అమ్మగా అవ్వాలనుకుంటున్నాను. నా పిల్లల్ని బాగా చదివిస్తూ ఒక మంచి అమ్మగా అవ్వాలి అని అంటే నేను చేయాల్సిన పని ఏంటి? ఒక మంచి అమ్మగా నాకు నేను వేసుకోవాల్సిన ఓటు నా పనుల ద్వారా నేను కూడా నా పిల్లలతో పాటుగా రెగ్యులర్ గా బుక్స్ చదువుతూ ఉండడం, ఫోన్ కి దూరంగా ఉండడం. సో ఇలాంటి కొన్ని హ్యాబిట్స్ నేను నాలో నింపుకొని ప్రతిరోజు అలాంటి పనులు చేస్తే ఆ పనుల ద్వారా నాకు నేను ఓటేసుకొని ఒక మంచి అమ్మని అవుతానన్నమాట. సో ఇంతేనండి, సింపుల్. ఈ పాయింట్ మీకు నచ్చిందా? అయితే కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా ఒకసారి రివైండ్ చేసేసుకుందాం. నెంబర్ 1, నువ్వు మోటివేషన్ వైపుగా పరిగెట్టడం మానేసి నువ్వు నీకంటూ ఒక సిస్టమ్ని బిల్డ్ చేసుకో. ఆ సిస్టమ్ కోసమై పని చెయ్యి, కష్టపడు, అప్పుడు నువ్వు ఒక బెటర్ పర్సన్ అవుతావు. నెంబర్ 2, నువ్వు ఫలితాల మీద దృష్టి పెట్టి పని చేయడం కాదు, నువ్వు ఒక సిస్టమ్ మీద దృష్టి పెట్టి పని చెయ్యి. నేను బద్ధకానికి దూరంగా ఉండే వ్యక్తిని, నేను ఒక యూట్యూబర్ని అనే ఒక లైన్ని నీకు నువ్వు ఇచ్చేసుకొని ఆ లైన్ కోసం మాత్రమే పని చెయ్యి. నెంబర్ 3, ఐ యూజ్డ్ ద 2 minutes రూల్. 2 minutes పాటు నువ్వు డైలీ పనిచేయడం మొదలు పెడితే అది నీలో ఒక భాగం అయిపోయి నువ్వు ఒక చిన్న దాంతో ప్రారంభించడం మొదలు పెట్టినప్పుడు ఒక పెద్ద గమ్యాన్ని చేరుకోగలుగుతావు. 4th వన్ వచ్చేసి, నువ్వు ఆలోచించాల్సింది వచ్చే అవుట్కమ్ గురించి కాదు, నీ హ్యాబిట్స్ మీద దృష్టి పెట్టాలి. ఎప్పుడైతే మన అలవాట్లని మనం మెరుగుదిద్దుకుంటామో అప్పుడు అవుట్కమ్ మంచిగా వచ్చి తీరుతుంది. కన్సిస్టెన్సీ మేడ్ మీ బెటర్, యావరేజ్ టర్న్డ్ ఇంటూ యాక్చువల్లీ ప్రిటీ గుడ్. లాస్ట్ వన్, మనం చేసే ప్రతి పని మనం ఎలాంటి వ్యక్తిగా మారాలి అనుకుంటున్నామో దానికి మాత్రమే ఓటు వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు నువ్వు ఒక 10 నిమిషాలు నడిచే నడక నీ ఆరోగ్యానికి ఓటు వేస్తుంది. నువ్వు ఎవరు అని నేను ఎవరైనా అడిగితే నువ్వు ఏదైతే ఒక పనిని పదే పదే ప్రతిరోజు చేస్తున్నావో అదే నువ్వు. మారాల్సింది నువ్వు, నీ జీవితం మొత్తం మాత్రం కాదు. ఈ పాయింట్స్ అన్నీ ఫాలో అవ్వు. నీ హ్యాబిట్స్ని నువ్వు మారాలనుకున్న వ్యక్తితో ముడిపెట్టినప్పుడు ఏర్పడేదే నువ్వు, అదే నువ్వు.